హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరియాల కవిత వ్లాగ్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర పులావ్. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పులావ్ని చేసుకుందాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని మీకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగం, సాజీరా, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్ చాలా బాగా అవుతుంది, అందుకే జీలకర్రని వేస్తున్నా. తర్వాత ఆనియన్, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలి. ఆనియన్, కరివేపాకు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపును యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత ఇందులో ఆలు, క్యారెట్ వేసుకోవాలి. ఇవి ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. ఈ క్యారెట్ని, ఆలుని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. ఒక 70% ఉడికితే చాలు. నేను ముందుగానే ఈ పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇందులో ఏమేమి వేసానో చెప్తాను చూడండి. టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతం లేకపోతే పుదీనా అయినా వేసుకోవచ్చు. నాకు పుదీనా అవైలబుల్ లేదు కాబట్టి నేను మెంతం వేసుకున్నాను. దీన్ని ఇలా ఫైన్గా పేస్ట్ చేసి ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి కారానికి తగినంత వేసేసుకోవాలండి ఈ పేస్ట్లోనే. మళ్ళీ కారం ఏం యాడ్ చేయొద్దు ఇందులో. ఈ పేస్ట్లోనే పచ్చిమిర్చి మన కారానికి సరిపడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు. నానబెట్టుకోకుండా పర్లేదు, నానబెట్టుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. వాటర్ కూడా కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోవాలి ముందే నానబెట్టుకుంటే. ఇప్పుడు నేను దీనికి ఈ గ్లాస్తో సగం బియ్యం తీసుకున్నా, గ్లాస్ సగం తీసుకున్నా. ఇప్పుడు వాటర్ 2 గ్లాసెస్ తీసుకుంటున్నా దీంతో. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఒకసారి మెల్లిగా మిక్స్ చేసుకోండి. బియ్యం విరిగిపోకుండా మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం సాల్ట్ అంతా మిక్స్ అవ్వాలి కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ మీరు బియ్యం ముందే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే 2 విజిల్స్ చాలండి. లేదు ఒకవేళ అప్పుడే వేసుకున్నారంటే 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. నేను 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. మీరు మీ కంఫర్ట్ని బట్టి విజిల్స్ పెట్టుకోండి. మీకు గనక నేను చేసిన రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మిరియాల కవిత యూట్యూబ్ ఛానల్.